దేవుడు ప్రతి మనిషిని కూడా కొన్ని కొన్ని లక్షణాలను బట్టి తన పిల్లలుగా స్వీకరించడానికి ఇష్టపడతాడు. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన అందరికీ కూడా ఆయన దేవుడు కదా, ఆయన అందరినీ స్వీకరిస్తాడు కదా అని మీరు అనొచ్చు. అవును, వాస్తవానికి ఆయన అందరినీ స్వీకరిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ కూడా ఆయన ప్రేమిస్తాడు, అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట, ఓదారుస్తాడు, అందరినీ పాపముల నుంచి విడిపిస్తాడు, అందరినీ పాపముల నుంచి విడిపించి తన బిడ్డలుగా చేసుకుంటాడు. అయితే ప్రత్యేకముగా కొంతమందిని మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు అంటే కనుక, అంటే దేవుడు ఏమంటాడు అంటే, నా హృదయానుసారుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఆయన విశ్వాసులందరిలోనూ చాలా గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అలాగా కొన్ని బిరుదులు అనేవి ఆయన కొంతమందికి ఇస్తూ ఉంటాడు. అలాగా ఎటు రీతిగా అయితే ఈ బిరుదులు ఇస్తున్నాడు, అలాగే దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు, కొంతమందిని తన బిడ్డలుగా స్వీకరించాడు. హల్లెలూయా. ఇదేంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారు బిడ్డలు స్వీకరించడం అంటారు. ఆయన అందరిని ప్రేమించే దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటేనే ప్రేమ కదా, మరి స్వీకరించడం అంటారేంటి మీరు అని అడిగితే కనుక, దానికి నేను కొన్ని మాటలు ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరినీ ప్రేమిస్తారు. హల్లెలూయా. అందరినీ స్వీకరిస్తారు. హల్లెలూయా. ప్రతి చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఆయన దగ్గర అందరూ పిల్లలే. మనమంటే చంటి బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు అని చెప్పేసి మనం అంటాం, కానీ దేవుడి దృష్టిలో చంటి బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా పిల్లలమే. హల్లెలూయా. ఆయనకి పెద్దవారు ఉండరు, చిన్నవారు ఉండరు, అందరిని సమానంగా చూస్తారు. అయితే ఆయన ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు అని అంటే కనుక, చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రతి వారము కూడా కొన్ని విషయాల్ని నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఆయనకి చెడు మాటలు చెప్పేవారంటే ఇష్టం ఉండదు, మంచి మాటలు పలికేవారంటే ఇష్టము, చెడు ప్రవక్తను కలిగిన వారంటే ఆయనకి చిరాకు, మంచి ప్రవక్తను కలిగిన వారంటే ఆయనకి ఇష్టము. ఎవరైతే దేవుడి చిత్త ప్రకారం జీవిస్తారో ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు అనమాట. హల్లెలూయా. ఎక్కువగా ఇష్టపడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, అయ్యా మీరు వచ్చినటువంటి కారణం ఏమంటే, నేను పాపుల కొరకు వచ్చాను కానీ పరిశుద్ధుల కొరకు కాదు అని యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు. వైద్యుడు ఎవరికి కావాలి అంటే కనుక, అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు కావాలి, అవునంట కదంటారా? ఆరోగ్యంగా ఉన్నవాడు వైద్యుడి దగ్గరికి వెళ్తాడా? ఎవరు వైద్యుడు పోయిన ఆరోగ్యం ఉన్నవాడి దగ్గరికి వస్తాడా అంటే రాడు. ఎవరి దగ్గరికి వస్తాడు అంటే కనుక, ఎవరైతే బలహీనముగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి దగ్గరికి వైద్యుడు వస్తాడు, అవునంట కదంటారా? లేదంటే వారి దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి ఈ యొక్క అనారోగ్యంతో ఉన్నవారు వెళ్తారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే తీరిగా పాపుల కొరకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాను. హల్లెలూయా. పాపులు అంటే ఎవరు? పాపులు అంటే ఎవరు చెప్పండి? పాపం చేసిన వారు పాపులు. నువ్వు నేను పరిశుద్ధులం అంటారా అంటే కనుక అస్సలు కాదు. ఈ లోకంలో పుట్టిన జన్మతః ఎవరైతే పుట్టారో వారందరూ కూడా పాపులే. పరిశుద్ధుడు ఒక్కడును లేడు, అసలు ఎవడును లేడు. పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్తుంది. అయితే ఎప్పుడు పరిశుద్ధంగా మార్చబడతాడు మనిషి అని అంటే కనుక, తన యొక్క దృష్టికోణమును ఎరిగి, అంటే తన యొక్క కాల గమనాన్ని ఎరిగి, తన యొక్క బ్రతుకు జీవన విధానములు నడుస్తున్నప్పుడు, తన యొక్క క్రియలు తను తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతలేదే, దేవుని చిత్తానుసారముగా నేను జీవిస్తలేదే, దేవుని చెప్పినట్లుగా నేను జీవిస్తలేదే అని గ్రహించినప్పుడు, వారి పాపములు ఒప్పుకున్నప్పుడు
మనుషులు ఏమవుతారంటే పరిశుద్ధపరచబడతారు. హల్లెలూయా. ఎలా పరిశుద్ధపరచబడతారు అని అంటే కనుక దేవుడు మన కొరకు చిందించినటువంటి రక్తంలో మనము కడిగినప్పుడు, అనగా నీటి బాప్తిస్మము తీసుకున్నప్పుడు మనిషి నూతన సృష్టిగా మార్చబడతాడు. అక్కడి నుంచి ఏమవుతుంది అంటే తన యొక్క జ్ఞానము తనకి ఉంది కదా, వివేచించే జ్ఞానం అనేది దేవుడు మనకి వివేచించేటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ వివేచన మనము కలిగి ఉన్నాము. కాబట్టి అక్కడ మనము మన పాపములను ఒప్పుకొని ఆ నీళ్ళ బాప్తిస్మములో మనము ముంచబడి మరలా తిరిగి లేపబడమే క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడడం. హల్లెలూయా. అప్పటి వరకు లోక మర్యాదల ప్రకారం లోక క్రమము చొప్పున జరిగించిన ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి ఏం చేయాలంట? ఆ లోక మర్యాదలను లోక క్రమములను విడిచిపెట్టి దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాని ప్రకారము జీవించిన వారు దేవునికి ఇష్టానుసారులు. హల్లెలూయా. అర్థమైందా? ఇదంతా నేను ఎందుకు చెప్పాను అని అంటే కనుక దేవునికి ఇష్టలు కొంతమంది ఉంటారు. ఆ ఇష్టలు ఎవరు అనే దాని గురించి నేను చెప్తున్నాను. అయితే ఇక పాపులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకరిని పరిశుద్ధపరుచుకుంటూ తన ఆత్మ సహాయంతో అందరినీ కూడా లోకంలో నుంచి దైవత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో అందరూ అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అందరిలో ప్రేమను నింపుతున్నాడు, సమాధానాన్ని నింపుతున్నాడు, ఐక్యతను నింపుతున్నాడు, ఇంకా పరిశుద్ధతను నింపుతున్నాడు, ఇంకా విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఇవన్నీ కలిగి ఉంటే దేవునికి మనము ప్రియులుగా మార్చబడిపోతాం. అయితే అవేమీ లేకుండా బాప్తిస్మం తీసుకొని కూడా రక్షణ పొంది కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి వారు నచ్చినట్లు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తుంటున్నారు. వారిని బట్టి ఏ కదా దేవునికి అవమానం కలుగుతున్నది. అవునంటారు కదంట. ఖచ్చితంగా వారిని బట్టే దేవునికి అవమానం కలుగుతుంది. అందుకే దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్పినట్లుగా జీవించకుండా వారికి వారు నచ్చినట్లు జీవిస్తూ వారికి వారికి నచ్చినట్లు త్రాగుతూ తిరుగుతూ తింటూ ఇలాంటి వ్యసనములలో ఒక వ్యసనము గురించి, దేవునికి నచ్చని ఒక వ్యసనము గురించి నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు, ఒక 3 విషయాలను నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, ప్రతి నరుడు కూడా మంచివాడా చెడ్డవాడా అని తెలియాలి అంటే మనం వాడిలో ఏం చూడొచ్చు అని అంటే కనుక ప్రతి మనిషి కూడా మాటను బట్టి వాడి ప్రవర్తన ఏంటో మనము చెప్పవచ్చు. చక్కగా గౌరవిస్తూ మాట్లాడేది అనుకోండి, వాడిని మనం ఏమంటాము? వీడు కొంచెం జ్ఞానవంతుడురా, చక్కగా మాట్లాడుతున్నాడు, కొంచెం మనిషి కుర్రాడురా అంటారు. అదే నోట్లోంచి బూతులు మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? పోకిరివాడు అంటారు. ఉన్నట్టు కదా. ఈ పోకిరితనం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటి వారికి మనుషులకి నొచ్చేటువంటి మాటలు మాట్లాడతారు. నచ్చేటువంటి మాటలు కాదు, నొచ్చేటువంటి మాటలు, మనసుకు నొచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవునంటారు కదంటారా. అయితే ఈరోజు ఎలా మాట్లాడకూడదు అనేటువంటి 3 విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. దేవుడికి నచ్చే రీతిగా మీరు జీవించాలంటే ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడితే తీర్పులోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు దేవుడు, ఎలా మాట్లాడితే తీర్పులోనికి తీసుకువెళ్ళడు అనేటువంటి ఒక 3 విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్తాను.